హోదాలోనైనా సరే నేను అసెంబ్లీకి అటెండ్ కావాలంటే ఎగ్జామ్షన్ వస్తారు. అసెంబ్లీ రోజు ఏమి ఉండదు కదా, ఈ 4 రోజులే, మిగతా టైం అంతా ఇదే కదా. మిగతా టైం నేను పార్టీ నాయకుడిని కాబట్టి ఎమ్మెల్యేని కాబట్టి అంటే పట్టించుకోదు కోర్టు. అది ఓన్లీ ఆ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తాను. నేను అనేది ప్రతిపక్ష హోదా కోసం ఈయన కోర్టుకు వెళ్ళారు కదా, శాసనసభ వ్యవహారాలకు సంబంధించింది కదా, అందులో న్యాయస్థానం జోక్యం ఎంతవరకు ఉంటుంది అంటున్నారు? ఉండకపోవచ్చు. అంటే వాస్తవంగా ఏంటంటే ఒక కొత్త అంటే ఈయన కనుక తీర్పు వచ్చిందంటే దేశం మొత్తం ఆ తీర్పు ఒక చారిత్రక తీర్పు అవుతుంది. ఎట్లాంటిది అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా గురించి లేదు, అదే రాజ్యాంగం ప్రకారం లేదు అది. అంటే ఇన్ని సీట్లు ఉంటేనే అనేది రాజ్యాంగంలో రాయాలి. కానీ మన మొట్టమొదటి లోక్సభకు సంబంధించిన స్పీకరు 1952 సంవత్సరంలో ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు ఆయన. 10% సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అని. ఆ రోజుల్లో 10% సీట్లు ఉండేటటువంటి వాళ్ళు లేరు అసలు. కాంగ్రెస్ కి పోటీగా 10% సీట్లు కమ్యూనిస్టులు కూడా గెలుచుకోవాలి. 10% సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా అని అందుకని పెట్టేశారు. అదొక క్యాజువల్ గా, ఎందుకంటే అని కూడా రాలేదు కాబట్టి అన్నట్టు. లేకపోతే 40% అన్న ఉండాలని పెట్టేవాళ్ళేమో అప్పుడే. అది స్పీకర్ తీసుకున్న నిర్ణయం, దాన్నే వివిధ రాష్ట్రాలు అమలు